Why is it happening? That's not how we thought. The speaker is not there. I don't know where he is not answering the phone. The speaker is there talking. ఎత్తుకుంటావా అదే బండి పెట్టేసి మీరు అమ్మా మీరు అలా పక్కకి వెళ్తే రారండి మరి వెళ్ళిపోండి ఆధార్ కార్డు కూడా ఇస్తున్నారుగా మరి అమ్మా తోసుకోవద్దండు. విజయవాడ నగరంలో ఊహించని విధంగా జరిగిన వరద తీవ్రత, ప్రజలు దాదాపు 9 రోజుల నుంచి పడుతున్న ఇబ్బందులు ఈ రోజే కొంతవరకు వాటర్ లెవెల్ తగ్గింది కాబట్టి కోలుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి నిత్యావసర సరుకులు ప్రతి ఇంటికి చేర్పించాలనే ఆలోచనతో చాలా లోతుగా మంచి ప్రణాళికతోటి మేము సిద్ధం చేసుకుని అన్ని చోట్ల అందిస్తున్నాం. దాదాపు ఈ సాయంత్రం వరకు 1,60,000 కుటుంబాలకి మేము అందించుంటాం. ఈ సాయంత్రం వరకు పూర్తయిపోతుంది. ఈరోజు ఆంబే కాలనీలో విస్తృతంగా పర్యటించాం. ఇక్కడ స్పెషల్ అధికారి, ఇక్కడ ఉన్న మా పార్టీ నాయకులు, కార్పొరేటర్ గారు అందరూ కలిసి ఈ సహాయ కార్యక్రమాల్లో అందరూ తోడ్పడుతున్నారు. అది చాలా అవసరం. ఎందుకంటే మన ప్రధానమైన బాధ్యత మనం ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి. సో ఎక్కడ కూడా మేము వెనకాడకుండా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, కానీ అంతిమంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆదుకునే కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అదేవిధంగా పంచదార మరియు ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, వీటితో పాటు పాలు, బిస్కెట్లు, నూడిల్స్ ఇవన్నీ కూడా సరఫరా చేస్తున్నాం. ఇది చాలా కష్టమైన సమయంలో ప్రజలు కూడా కొంచెం సహనంతో, ఓపికతోటి వాళ్ళు కూడా పాపం ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా రాత్రి పగలు కృషి చేస్తున్నారు. యంత్రాంగం అంతా కదిలొచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే సమీక్షించి ప్రజల్ని ఆదుకోవాలనే ఆలోచనతో మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అందరూ కూడా అభినందిస్తున్నారు. అదేవిధంగా సేవ చేసే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్ఫూర్తి నింపారో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వాళ్ళందరూ కూడా నిరంతరం ఆ కార్యక్రమంలోనే ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఈ రోజుకి మీరు చూశారు మోకాలు దాటినాయి నీళ్లు. అయినా కానీ ఆ వర్షాల్లో ఆ నీళ్ళలోనే ఈ సహాయ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఎక్కడ వెనకాడం 2-3 రోజుల్లో ఒక నార్మల్సీ వచ్చేంత వరకు అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా ప్రభుత్వం నుంచి మా వంతు మేము సహాయం చేస్తాం. థ్యాంక్ యూ.